అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి పిక్ ఎ కార్డ్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్ ఏంటంటే హూ ఈస్ కమింగ్ అండ్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎవరొస్తున్నారు మీ లైఫ్‌లో కొత్త వాళ్ళైనా సరే, మీకు తెలియని ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, సోల్‌మేట్ అయ్యుండొచ్చు, లేకపోతే లైక్ రాండమ్ పర్సన్ గూడా అయ్యుండొచ్చు. సంథింగ్ దే విల్ కమ్ టు టీచ్ అస్ రైట్? నేనిది చెప్పిన వెంటనే చాలా మందికేంటంటే, అయ్య బాబోయ్! వద్దు. ఉన్న వాళ్ళతోనే సరిపోతుంది. కష్టమైతుంది వాళ్ళతోనే. ఇంకా కొత్త వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అని చాలామందంటారు. నేను మీకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీరు ఎంత కావాలన్నా, ఎంత వద్దనుకున్నా యూనివర్స్ మీకు చెయ్యాలి, ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లో పంపించాలి అని డిసైడ్ అయిందనుకో, మనం ఎవరం ఆపలేము. థట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే. జస్ట్ ఈ రీడింగ్స్ వల్ల ఏదైనా వస్తుంది, ఏదైనా జరుగుతుందని తెలుసుకోవడం వల్ల ఏంటంటే రెసిస్టెన్స్ చేయకుండా ఓకే. ఆల్రెడీ నాకు తెలుసు దీని గురించి. సో, లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని మాత్రమే మనం చూడగలుగుతాం అంతే. రెసిస్టెన్స్ చేయడం వల్ల మీరు ఎంత చేసినా మీకు అనవసరంగా అన్నెసెసరీ స్ట్రెస్, యాంక్సైటీ తప్ప ఇంక మనం ఏం చేయలేమనమాట దాని గురించి. నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకొక స్టోరీలో చెప్పాననుకుంటాను. నేను నా సిట్యుయేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పర్సన్, ఒక అమ్మాయి నాకు బస్ ఎలా ఎక్కాలి, టికెట్స్ ఎలా తీసుకోవాలో తెలీదని చెప్పి నేను ఒక స్టోరీలో చెప్పాను మీకు. ఆ అమ్మాయి ఒక్కరోజు నాకు పరిచయమైంది లైఫ్‌లో అంతే. నాకిప్పుడు గూడా తెలీదు. ఆ అమ్మాయి పేరు గూడా గుర్తుకు లేదనుకుంటా నాకు క్లియర్‌లీ. అవును, గుర్తుకు లేదు. ఆ అమ్మాయి జస్ట్ వచ్చింది నాకు లైఫ్‌లో ఆ రోజు. నాకు బస్ ఎలా ఎక్కాలో నేర్పించడానికి మాత్రమే. నేను సీరియస్‌గా చెప్తున్నాను. అది చాలా వియర్డ్ ఎక్స్‌పీరియన్స్. తను నా లైఫ్‌లో ఉందా ఇప్పుడు? లేదు. మరి వస్తుందా? నాకు తెలీదు. రైట్. సో, ఇలాంటి పర్సన్స్ అన్నమాట. మీరు మోస్ట్‌లీ ఈ ఈ మధ్యలో చూసిన ఎనర్జీ ప్రకారంగా ఎవరు మిమ్మల్ని మీ పెయిన్ నుంచి, యాంక్సైటీ నుంచి, మీరు పడుతున్న ఓవర్ థింకింగ్ నుంచి బయటికి తీసుకురావడానికి యూనివర్స్ మీ సైడ్ పంపిస్తున్న ఒక ఎనర్జీ మనం చూస్తూ ఉన్నాము రీసెంట్ రీడింగ్స్‌లో. అది ఎవరు? ఆ ఎనర్జీ ఏంటో ఒకసారి క్లియర్‌గా చూద్దామని చెప్పేసి ఈ రీడింగ్ అన్నమాట. సో, హెసిటేట్ చేయకండి. ఎవరైనా మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నా మేబీ మీకు తెలియకుండానే వాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోవచ్చు. రైట్? లేకపోతే మంచి కలీగ్ అయ్యుండొచ్చు. వాళ్ళ నుంచి మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. వాళ్ళు ఉన్నా లేకున్నా మీ డెస్టినీలో పార్ట్ అయినా కాకపోయినా జస్ట్ ఒకసారి లైక్ పాసింగ్ క్లౌడ్స్ లాగా వచ్చి ఎంటర్ అయిపోయి మీకంటూ ఒక ఒక సైన్ చూపిచ్చి వెళ్ళిపోతారేమో తెలీదు కదా! మీ గురించి మీలో ఉన్న హిడెన్ టాలెంట్ గురించి కూడా బయటకి చూపించొచ్చు. మీరేంటి అని మీకు తెలియజేయొచ్చు. ఏదైనా అవ్వచ్చు. రైట్? సో, వీళ్ళు లేకపోతే జనరల్‌గా ఈ పీపుల్ అనేవాళ్ళు రాకపోతే మన లైఫ్‌లో మనము మన లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ ఉండదు. సేమ్ టు సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. బోర్‌డమ్ ఉంటుందనమాట. సో, కాబట్టి ఇలాంటి వాళ్ళు మన లైఫ్‌లో రావడము చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చూద్దాం మరి ఎవరు. వెంటనే రెసిస్ట్ చేయకండి. వెంటనే చూసిన వెంటనే అబ్బా! నో, నో అనుకోకండి. అలా అనుకుంటూ ఉంటే మీకు స్ట్రెస్ తప్ప అన్నెసెసరీగా ఆహ్, అదైతే ఆగదు. నేను చెప్తాను గదా! అది యూనివర్స్ నుంచి ఒక్కసారి డిసైడ్ అయితే అది ఆగేదైతే కాదు. సో, మీరిప్పుడు ఎలా చూడాలంటే చూద్దాం రీడింగ్ ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం. మరి ఈ పీపుల్ మళ్ళీ ఎంటర్ అయినప్పుడు లెట్ లెట్ మీ అలో. రెసిస్టెన్స్ అవ్వకుండా ఓహ్! అని ఫోర్స్ చేయకుండా ఓకే. ఫైన్. కమ్ చూద్దాం మరి నువ్వు నాకు ఏ లెసన్ నేర్పించడానికొచ్చావా? లేకపోతే ఏంటి నీ పార్ట్ నా లైఫ్‌లో అన్నది చూడండి. మీకు ఒక్కసారిగా లైఫ్‌లో టర్న్ అయ్యి చూస్తే చాలా స్టోరీస్ ఉంటాయన్నమాట చెప్పుకోవడానికి. బావుంటుంది. రైట్? సో, ఇదన్నమాట. మీ నుంచి కూడా చూడండి నేను ఎగ్జాంపుల్ అడిగితే పర్సనల్ రీడింగ్ ద్వారా మీరు చాలా మంది నాకు కనెక్ట్ అయ్యారు. రైట్. అసలు మనం ఎప్పుడైనా ఎవరైనా కలిసామా? లేదు. మీరు ఆన్‌లైన్ నుంచి నాకు కలిసిందే గదా! ఈ యూట్యూబ్ ద్వారా అని చెప్పేసి. కొంతమంది పర్సనల్ రీడింగ్స్ తీసుకొని వాళ్ళు నాతో కనెక్ట్ అయిపోయారు. రైట్. ఒక ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. దట్ ఈస్ నథింగ్ బట్ యూ ఆర్ మై ఫ్యామిలీ ఒక సోల్ కనెక్షన్ లాగా అన్నమాట. అలా గూడా జరుగుతూ ఉంటుంది. రైట్. నేను ఎక్స్‌పెక్ట్ చేశానా మీరొస్తారని? లేదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేశారా మీరు నన్ను కనెక్ట్ అవుతారని? లేదు. బట్ లైఫ్ ఎలా మీట్ చేస్తుంది 2 పీపుల్‌ని ఎ ఒక గ్రూప్‌ని అని మనము అసలు ఏది చూడలేము. కానీ వస్తున్నారు అని తెలిసినప్పుడు ఇది ఒక మిరకిల్ టైప్ అన్నమాట. లెట్స్ వెల్కమ్ ఇట్. నేను గూడా ఛానెల్ స్టార్ట్ చేయకముందు ఇంగ్లీష్ అయినా సరే, ఏదైనా సరే నా లైఫ్‌లో గూడా ఏంటంటే యూ ఆర్ గోయింగ్ టు మీట్ యువర్ సోల్ ట్రూత్ అలాంటివంతా నేను కూడా రీడింగ్స్ ఆఫ్ కోర్స్ చూస్తాను గదా! అలాంటిదంతా వచ్చిందన్నమాట నాకు మెసేజ్. నేను చూసి ఎవరున్నారు నా లైఫ్‌లో మహా అంటే 10 మంది గూడా లేరు. మళ్ళీ ఎవరు రాబోతున్నారు సేమ్ రెస్టింగ్ టైప్ అనుకున్నా. స్టార్టింగ్‌లో రెస్ట్ చేసేదాన్ని. తర్వాత అలవాటయిపోయింది. సో, చూడండి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చారు గదా! అలా అన్నమాట. సో, మీరు రెసిస్ట్ చేయకండి. చూడండి ఎవరొస్తున్నారు అని చెప్పి వెల్కమ్ చేయండి. హ్యాపీగా వెల్కమ్ చేస్తే మీకు పెయిన్ అనేది ఎక్కువుండదు. అంతే. ఓకే. సో, అది ఇవాల్టి రీడింగ్ అన్నమాట. హూ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? వాట్ ఈస్ కమింగ్? వాట్ అండ్ హూ? పీపుల్ ఎవరు ఎంటర్ అవుతున్నారు? థింగ్స్ ఇంకా సిట్యుయేషన్స్ ఎలాంటివి ఎంటర్ అవుతున్నాయి?
ఆపర్చునిటీస్ ఎలాంటివి ఎంటర్ అవుతున్నాయి అన్నీ చూద్దాము. ఇంకొకటి నేను ఈ రీడింగ్స్‌ని మిమ్మల్ని అందరిని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అన్ని కేటగరీ వాళ్ళని గుర్తు పెట్టుకొని ఒక మైండ్‌లో పెట్టుకొని చేస్తున్నాననమాట. సో ఐ హోప్ మీరది కొంచెం నన్ను అర్థం చేసుకొని ఓకే అని అనుకుంటున్నాను. ఓకే. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, ఇదండి ఇవాల్టి రీడింగ్ యొక్క ఇంట్రడక్షన్. మీకు మిస్ అవ్వకుండా చూసారని అనుకుంటున్నాను. ఎనీవే పైల్స్ చెప్పినప్పుడు ఇంకోసారి మళ్ళీ చెప్తాను మీకు. సో, స్టార్ట్ చేసేద్దాం. చూద్దాం మరి ఎవరు మీ లైఫ్‌లో వస్తున్నారు? ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి? వెల్కమ్ చేద్దాం మరి. ఈసారి చూడండి 2 పైల్స్ ఉన్నాయి. నేను బర్త్ డేట్స్, నేమ్స్ కాకుండా మీ బర్త్ మంత్స్ పెట్టాననమాట. రైట్. మీ బర్త్ మంత్ ఏదైతే పైల్‌లో ఉంటే అది సెలెక్ట్ చేసుకొని మీరు మీ రీడింగ్‌ని వాచ్ చేయొచ్చు. టైమింగ్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, పైల్ 1 మంత్స్ వచ్చేసి జాన్యురీ, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. పైల్ 2 మంత్స్ వచ్చేసి జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. నా హ్యాండ్ రైటింగ్ చిన్న పిల్లలా ఉంటుంది. పెద్దగా పట్టించుకోకండి. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఛానెల్‌ని. యాక్చువల్లీ ఛానెల్ సబ్స్క్రైబర్స్ అండ్ నాట్ సబ్స్క్రైబ్డ్ అని చూపిస్తుందనమాట. ఆల్మోస్ట్ చూసిన వాళ్ళలో 70% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఐయామ్ వెరీ హ్యాపీ. బట్ ఆ 30% కూడా చేసుకుంటే ఇంకా బావుంటుంది గదా! అని నాకనిపించింది. ఆశ కాదు. జస్ట్ హోప్. ఓకే. ఎనీవే మీరు గనుక ఇక్కడ కొత్తగా చూస్తున్నారు ఈ వీడియో అంటే మీకు ఈ కంటెంట్ నచ్చితే, ఈ వీడియోస్ నచ్చితే గనక ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మనం ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆపేసి ఫస్ట్ పైల్‌తో స్టార్ట్ చేసేద్దాం మన రీడింగ్. పైల్ 1 ఈ మంత్స్. హే పైల్ 1 వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీ లైఫ్‌లో ఎలాంటి వాళ్ళు రాబోతున్నారు, ఎలాంటి థింగ్స్, సిట్యుయేషన్స్ లైక్ యూనివర్స్ మీ లైఫ్‌లో ప్లాన్ చేస్తుంది అన్నది ఈ రీడింగ్‌లో మనం చూద్దాం. ఇంట్రడక్షన్ మిస్ కాలేదని అనుకుంటున్నాను. ఒకవేళ మిస్ అయితే ఈ రీడింగ్ గురించి మీకు క్లియర్‌లీ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మళ్ళీ వెళ్లి ఇంట్రో చెక్ చేయండి. ఓకే. సో, ఎనీవే చూద్దాము. నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎవరు ఎంటర్ అవుతున్నారు మీ లైఫ్‌లో చూడ్డానికి. నాకు రీడింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఫీలింగ్ వస్తుందనమాట. ఓహ్! వీళ్ళొస్తున్నారా? ఓహ్! పైల్ 1 రెడీ అయిపోండి మరి అని. సో, చూసేద్దాం పైల్ 1. ఎలాంటి వ్యక్తులు, పీపుల్ ఎవ్వరైనా అయ్యుండొచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆల్రెడీ ఉన్నారు గదా! సో, దూరపు రిలేటివ్స్ మిమ్మల్ని మర్చిపోయిన వాళ్ళయ్యుండొచ్చు. ఓకే. లేకపోతే పాసింగ్ క్లౌడ్స్ లాగా జస్ట్ ఊరికే అలా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఎవరు వీళ్ళు అనేది చూద్దాం మనం ఇప్పుడు రీడింగ్‌లో. ఓకే. అండ్ ఇంకొకటి ఇదొచ్చేసి జనరల్ రీడింగ్. కాబట్టి మీకు ఇది రెజొనేట్ అవుతే తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే జస్ట్ లీవ్ ఇట్. ఓకే. మీరు ఇంకో ఫైల్ తీసుకోవచ్చు. లేకపోతే వేరే రీడింగ్ చూడొచ్చు. కానీ ఇది మన ఛానెల్ ఫస్ట్ కాబట్టి ఇదొక్కటే ఉంది. మీరు వేరే ఛానెల్‌లో చెక్ చేయొచ్చు. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. హూ ఈస్ కమింగ్ అండ్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ పైల్ 1's లైఫ్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకో చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఈ రీడింగ్ చేస్తుంటే. పైల్ 1 చూద్దాం మరి. ఇది జరిగితే ఖచ్చితంగా వచ్చునని నాకు కమెంట్‌లో తెలియజేయండి. ఐ వుడ్ లైక్ టు రీడ్ థాట్. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి అవి క్లియర్‌లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో, pile 1. Who is coming? What is coming in pile 1's life universe? Knight of Swords. మనకి ఫస్ట్ ఒక పర్సన్ వచ్చేసారు. ద హెర్మిట్. సిక్స్ ఆఫ్ కప్స్. ఓకే. చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది మీకు చాలా మందికి. పైల్ 1 ఎవరినైనా మిస్ అవుతున్నారు. రీయూనియన్ టైప్, గెట్ టుగెదర్ టైప్ ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంది మీకు సూన్. ఓకే. ఆ టైంలో మీరు మర్చిపోయిన ఫ్రెండ్ చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ. మర్చిపోయిన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు. లేకపోతే మీరు ఇంతకుముందు బాగా క్లోజ్ ఉన్నారు. కానీ విడిపోయారు సమ్ రీజన్ వల్ల. అలాంటి పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. మీరు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. కానీ మాట మాట పడి ఇద్దరికి కుదరక వల్ల విడిపోయుండొచ్చు. రైట్. కరెక్ట్ ఈ పర్సన్ ఏ టైంలో వస్తున్నారంటే మీ లైఫ్‌లో మీరు లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఎవ్వరు లేరు థింగ్స్ షేర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఒకప్పుడు ఉండింటే ఈ పర్సన్‌తో మీరు చాలా 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 గో టు పర్సన్ అనమాట. ఏ జరిగినా వీళ్ళతో వెళ్లి షేర్ చేసుకోవడము అలాంటి పర్సన్ ఉండిండొచ్చు పైల్ 1.
సో, ఆ పర్సన్ మీ లైఫ్‌లో తిరిగి ఇంతకుముందు లేరు అనంటే వాళ్ళు తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదు ఈ పర్సన్ ఒక డిస్టెన్స్‌లో ఉన్నారు. మీ నుంచి దూరం ఉన్నారు. ఇద్దరును బెస్ట్ ఫ్రెండ్సే. క్యాజువల్ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. కానీ డిస్టెన్స్ వల్ల ఆ బాండ్ అనేది లూజ్ అయ్యింది అనంటే ఆ పర్సన్ మళ్ళీ వస్తున్నారు. ఓకే. వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ ఫైల్ 1 మీకు. మెజిషియన్, పేజ్ ఆఫ్ వాండ్స్ ఇంకొకటి తీసుకున్నాము. ఏస్ ఆఫ్ కప్స్. ఓకే. ఫైల్ 1 ఇంకొక మెసేజ్. మరి నాకు తెలీదు. జస్ట్ నేనిక్కడ నాకు ఎనర్జీ రిఫ్లెక్ట్ అయినట్లు చెప్తున్నాను. కాబట్టి అందరి కోసం అయ్యుండొద్దు. ఈ మెసేజ్ వెరీ పర్టిక్యులర్. కొంతమందికి మాత్రమే ఇది రెజొనేట్ అవ్వచ్చు. చాలా మందికి ఈ పర్సన్ నేను అంటున్నానా మీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అని చెప్పేసి 6 ఆఫ్ కప్స్‌తో చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు. ఆపోజిట్ జెండర్ అయ్యుండొచ్చు ఈ పర్సన్ వచ్చి. సో, మీరు ఈ పర్సన్‌తో టచ్‌లో లేరు. కానీ వాళ్ళ మెమోరీస్ బాగా గుర్తుకున్నాయి. మీరు వాళ్ళతో చాలా చాలా లైక్ డీప్ బాండ్, డీప్ సోల్ కనెక్షన్ ఇది. వాళ్ళతో డీప్‌గా ఆహ్, కనెక్ట్ అయ్యుంటే ఈ పర్సన్ తిరిగొస్తున్నారు. అదొక్కటే కాదు. ఇక్కడ ఎనర్జీ చాలా వియర్డ్‌లీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పర్సన్ మీ లైఫ్‌లో న్యూ లవ్ తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా 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 ఉంది పైల్ 1 ఏస్ ఆఫ్ కప్స్. మీకు తెలియకపోయుండొచ్చు ఈ పర్సన్‌కి మీ మీద లవ్ ఉంది అని చెప్పేసి, లవ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి. మీరు గూడా ఈ పర్సన్‌ని అలా ఎప్పుడు చూసుండకపోవచ్చు. మీరిద్దరు జస్ట్ ఫ్రెండ్స్ అనుకోవడము. ఆహ్, షేర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. కానీ సూన్ నాకెందుకో ఏమనిపిస్తుందంటే పైల్ 1 మీకు ఈ పర్సన్ మీద ఇంట్రెస్ట్ రావడము. ఆ కనెక్షన్ ఏదో మీరు పెయిన్‌ఫుల్ సైకిల్స్ వెళ్ళే లైఫ్‌లో చూసారు కదా! ఈ పర్సన్ వచ్చేసరికి ఆ సిట్యుయేషన్స్‌ని వీళ్ళతో షేర్ చేసుకునేటప్పటికి వీళ్ళని మీరు ఇంకొక డిఫరెంట్ వేలో చూసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది కొంతమందికి రిఫ్లెక్ట్ అవ్వచ్చు. అందరికి కాదు. సో, రెసొనేట్ అవుతేనే తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా చాలా స్పెసిఫిక్ మెసేజ్ అనిపిస్తుంది కొంతమందికి మీలో. ఓకే. ఏస్ ఆఫ్ కప్స్. మీరు ఫ్రెండ్ అనుకున్న పర్సన్ నుంచే సోల్ కనెక్షన్ ఉన్న పర్సన్ నుంచి, సోల్ బాండ్ ఉన్న పర్సన్ నుంచి చైల్డ్‌హుడ్ మీకు ఈ పర్సన్ చాలా చాలా లాంగ్ బ్యాక్ తెలిసుండొచ్చు. లవ్ ఆఫర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. న్యూ లవ్ అనేది బిగిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీ లైఫ్‌లో. ఓకే. అదొక్కటే కాదు ఇంకొకటి కూడా తెలుస్తుంది నాకు. మీలో చాలామంది ఒకవేళ మీకెవరు ఫ్రెండ్ లేరు, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. మీరు జస్ట్ ఆహ్, సింగిల్ అయ్యుండొచ్చు. లేకపోతే రీసెంట్‌లీ బ్రోకెన్ అప్ హా హార్ట్ బ్రేక్ అయింది. కానీ సంథింగ్ ఈస్ మిస్సింగ్ అన్న ఫీలింగ్ అనిపిస్తుంది నాకిక్కడ. హెర్మెట్‌తో. సంథింగ్ మిస్ అవుతుంది. సోల్ సెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి లైఫ్ అన్నట్లు ఆలోచిస్తూ ఉన్నట్లున్నారు మీరు చాలా మంది హెర్మెట్ కార్డ్‌తో. ఒంటరితనం అని చెప్పొచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి మీ లైఫ్‌లో చాలా మంది ఉన్నారు. రైట్? రిలేటివ్స్ గానివ్వండి, సిబ్లింగ్స్ అవ్వనివ్వండి, పేరెంట్స్, ఆహ్, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి, ఇంకా వర్క్ వెళ్తే కలీగ్స్ అని అందరూ ఉన్నారు మీ లైఫ్‌లో. కానీ సంథింగ్ ఈస్ మిస్సింగ్ అన్న ఫీలింగ్ మీలో చాలా మందికి కనిపిస్తున్నట్టుంది. సోల్ సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఒంటరిగా అంతమంది ఉన్నప్పటికి కూడాను ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఒక పీస్ మిస్ అవుతుంది పజిల్‌లో అన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నట్లున్నారనమాట. ఓకే. సో, మీకు ఈ టైంలో మిమ్మల్ని ఈ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకురావడానికి అగైన్ 6 ఆఫ్ కప్స్‌తో మీ సోల్‌మేట్ అన్న ఒక పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సోల్‌మేట్ అని చెప్పడం కన్నా డీప్ సోల్ కనెక్షన్ ఉన్న పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు ఈ పర్సన్‌తో మీకు. రైట్. ఈ వీళ్ళని కలిసిన వెంటనే మీకెలాంటి ఫీలింగ్ రావచ్చంటే, అరే! నాకు ఈ పర్సన్ తెలిసే. నేను ఎక్కడో ఈ పర్సన్‌ని కలిసానే. ఎలా తెలుసు నాకి? ఎక్కడో నాకు ఒక బాండ్ షేర్ చేసుకున్న ఫీలింగ్ ఉంది అన్న పర్సన్ మీ లైఫ్‌లో రావచ్చు. ఎందుకంటే, ఈ పర్సన్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీ మీలో ఉన్న ఆ లోన్‌లీనెస్‌ని బయటికి తీసుకురావడానికే. రైట్. నేను చెప్తున్నానా ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్‌లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారో, వీళ్ళందరూ మెయిన్ రీజన్ రావడానికే లైఫ్ ఈస్ నాట్ యెట్ డన్. ఇంకా అయిపోలేదు. ఇప్పుడు ఇంకా బిగిన్ అవుతుంది. కొత్త కొత్తవి జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకోవడం కోసమే అన్నమాట. ఓకే. సోల్ సెర్చ్ చేస్తున్నారు మీలో చాలామంది. ఓకే. అదొక్కటే కాదు కొంతమంది ఏదో స్పెసిఫిక్ పర్సన్ గురించి మీరు మెసేజ్ ఎక్స్‌పెక్ట్ చేయడము, అలా ఉంటే ఒక మెసేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కమ్యూనికేషన్ జరిగే ఛాన్స్ ఉంది. బట్ మనము ఇక్కడ పాస్ట్ ఎనర్జీస్ గురించి మాట్లాడట్లేదు. రైట్. ఆహ్, కొంచెం సేపు వాళ్ళని పక్కన పెట్టేసి ఫ్రెష్‌గా చూద్దాము. అందుకని ఈ రీడింగ్. వాళ్ళ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికే కదా మెయిన్. సో, నైట్ ఆఫ్ స్వర్డ్స్‌తో ఈ పర్సన్, ఇంకో పర్సన్ నాకు తెలిసి పాస్ట్ పర్సన్ అని చెప్తున్నానా? పాస్ట్ లైఫ్ సోల్‌మేట్ అని చెప్పేసి, ఇక్కడ నాకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే, ఆహ్,
ఆల్రెడీ ఈ పర్సన్ ఎంటర్ అయిపోయారు. దే ఆర్ రషింగ్ టువర్డ్స్ యూ అని చెప్పి నాకు మెసేజ్ అనిపిస్తుంది నాకు యూనివర్స్ నుంచి. వాళ్ళ లైఫ్‌లో కొత్త వీళ్ళు యాక్సెప్ట్ చేస్తే డెఫినైట్‌లీ ఈ పర్సన్ ఎంటర్ అయ్యారు. ఆహ్, ఆహ్, రన్నింగ్, రన్నింగ్ టువర్డ్స్ యూ. మీ ఇక్కడ చూడండి ఈ నైట్ ఆఫ్ స్వర్డ్స్ నుంచి ద హెర్మైట్ ఇక్కడ చూపిస్తుంది. అంటే అక్కడికి రావడం అన్నమాట. మీకు తెలియకపోయుండొచ్చు ఈ పర్సన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారని చెప్పేసి మీకు ఎనర్జిటిక్‌గా తెలుస్తుంది. ఉన్నట్లుండి సడెన్‌లో ఏంటబ్బా! ఈరోజు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అన్నమాట మనసులో. అలా అనిపించొచ్చు మీకు. ఓకే. సో, ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారో, ఈ పర్సన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. వాళ్ళు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలంటే, ఈ పర్సన్‌కి నేను ఆల్రెడీ చెప్పాను మీకు సోల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఈ పర్సన్‌ని కలిసిన వెంటనే ఒక డీప్ బాండ్ ఫీల్ అవుతారు. వీళ్ళు కమ్యూనికేషన్‌లో చాలా చాలా మాట్లాడతారు. మాట్లాడడంలో మీరేదైనా షేర్ చేసినా గుడ్ లిజనర్. ఏదైనా చెప్పినా బాగా వింటారనమాట. ఓకే. త్రూ ఎలా కలుస్తారో చూద్దాము. న్యూ బిగినింగ్ కంప్లీట్‌లీ ఈ పర్సన్ మీకు ఎవరైతే వస్తున్నారో కంప్లీట్‌లీ లైఫ్ చేంజింగ్ అనమాట. ఒక టైప్ ఆఫ్ కొత్త కొత్త సైకిల్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. మీరు సోల్ సెర్చ్ చేస్తున్నారు. చాలా చాలా డీప్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది నాకు పైల్‌వాన్. ఈ ఏంటిది అసలు ఈ లైఫ్ అన్నట్లు అనిపిస్తూ ఉంది నాకు. అదొకటే కాదు పేజ్ ఆఫ్ వాండ్స్‌తో మీరు ఈ పర్సన్‌ని కలిసినప్పుడు ఫస్ట్ నాకిక్కడ మెయిన్ వస్తున్న మెసేజ్ ఏంటంటే, ఈ పర్సన్‌ని మీరు కొత్త న్యూ జాబ్ ఆపర్చునిటీ ఒకవేళ వస్తుంది మీలో ఎవరికైనా. కొత్త ట్రై చేస్తున్నారు. కొత్త ప్లేస్‌కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ ఈ పర్సన్‌ని కలవచ్చు. రైట్? చాలా చాలా ఫ్రెండ్లీ పర్సన్ అయ్యుండొచ్చు. మీకు ఇంకోటేంటంటే ఆహ్, మీరు కనుక లైఫ్ బోరింగ్ ఉంది. క్రియేటివిటీ లేదు. అసలొక ప్యాషన్ లేదు. ఎ ఈ ఈ ఇంకా ఇలానే ఉంది అన్నట్లు ఫీల్ అవుతుంటే, ఒకవేళ మీరు మూవ్ అవుతున్నారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి. చేంజ్ అవుతూ ఉన్నారు. ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్‌కి ఇలాంటిదేదైనా ఉంటే పైల్వాన్, ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఒక ఒక ఫ్రెండ్, ఒక ఫైరీ ఫ్రెండ్ అన్నమాట. ఒక క్రియేటివ్ నెస్‌ని నింపడానికి, ఒక ప్యాషన్ నింపడానికి మీ లైఫ్‌లో వస్తున్నారు. గెట్ అప్ చాలింకా ఈ బాధపడింది. వి విల్ గో అని చెప్పి మిమ్మల్ని మూవ్ చేయడానికి ఈ పర్సన్ వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇట్స్ రియల్లీ లైక్ గిఫ్ట్ ఫ్రమ్ ద యూనివర్స్ అని చెప్పొచ్చు. కొంతమందికి ఇది డీప్ లవ్‌గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమందికి ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా అయ్యే ఛాన్సెస్ గూడా ఉందనమాట. మోర్ ఓవర్ ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్‌లో వచ్చినప్పటికి ఒకరు గాదు కొంతమందికి అందరూ రావచ్చు. రైట్? ఫ్రెండ్ రావచ్చు, లవర్ రావచ్చు, సోల్‌మేట్ రావచ్చు. అందరూ కలిసి ఒకేసారి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ స్పాన్‌లో గూడా రావచ్చు. ఎందుకంటే మీరు చూడండి జాబ్‌లో వర్క్ జాయిన్ అయ్యారనుకోండి ఒక టీమ్‌లో అట్‌లీస్ట్ ఒక 10 మెంబర్స్ అన్నా ఉంటారు గదా! సో, అందరూ కలిసి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. సో, మీరు అందరిని ఒక కొత్తగా మీట్ అవ్వచ్చు. మీకు కంప్లీట్‌లీ చేంజ్ అవ్వచ్చు. మీరున్న వేనే చేంజ్ అవ్వచ్చు వాళ్ళు మీట్ అయ్యాక కదా! సో, ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ నాకు తెలుస్తుంది. ఒక వెరీ వెరీ ప్యాషనేట్ పర్సన్ గూడా ఎంటర్ అవుతున్నారు. వెరీ చైల్డిష్ పర్సన్ గూడా అయ్యుండొచ్చు. చైల్డిష్ అని చెప్పకూడదు. ఫ్రీడమ్ లవర్ అనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఈ పర్సన్ వచ్చిన తర్వాత నాకు చాలా క్లియర్ మెసేజ్ ఏమొస్తుందంటే ఇక్కడ 'ద మజిషియన్‌తో' ఈ పర్సన్ వచ్చినప్పుడు నేనన్నాను గదా! వీళ్ళొస్తున్నారంటే రీజన్ ఏదైనా ఉండొచ్చు. రైట్? జస్ట్ ఊరికే ఎవరు రారు. ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది. సో, ఈ పర్సన్ వచ్చినప్పుడు ఒకటి మీలో ఉన్న ఎంతూసియాజంని, మీలో ఉన్న క్రియేటివిటీని, ప్యాషన్‌ని బయటికి తీసుకొనొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. కొంతమందికి డీప్ బాండ్ మళ్ళీ రి షేర్ చేసుకోవడానికి వస్తున్నారు. మళ్ళీ కొంతమందికి ఎలా అంటే మీలో ఉన్న పొటెన్షియల్ విత్ మెజిషియన్ కార్డ్ వెరీ వెరీ స్ట్రాంగ్ కార్డ్ అని చెప్పొచ్చిక్కడ. ద మజిషియన్ కార్డ్. రికార్డ్ అవుతుంది కదా! డౌటొచ్చింది రికార్డ్ అవుతుందా లేదా అని. ద మజిషియన్‌తో ఈ పర్సన్ మీలో ఉన్న పొటెన్షియల్‌ని బయటికి తీసుకురావడానికి, మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్‌ని, మీలో ఉన్న స్కిల్స్‌ని బయటికి తీసుకురావడానికి కూడా వస్తున్నారు. వీళ్ళు లైక్ యాజ్ ఐ సెడ్ నేను ఇక్కడికొచ్చినప్పుడు నాకు నిజంగా ఇంగ్లీష్ మాట్లాడడం అస్సలు రాదు. కానీ వాళ్ళు మాట్లాడేది విని వాళ్ళు ఏం చెప్తున్నారో గ్రాస్ప్ చేయడము ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా ఆహ్, ఫీల్ ద్వారా అర్థం చేసుకునేదాన్ననమాట. సో, ఒక అమ్మాయి నాకు ఇలానే పరిచయమైంది. రైట్. ఆ అమ్మాయికి ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజ్ రాదు. నాకీ తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ తెలుగు, హిందీ తప్ప వేరేదొచ్చేది గాదప్పుడు. సో, తను అర్థం చేసుకొని చెప్పిందనమాట. "యూ హావ్ రియల్లీ పొటెన్షియల్ తేజ. నువ్వు ట్రై చేస్తే ఖచ్చితంగా నువ్వు నేర్చుకునే ఛాన్సెస్ ఉంది" అని చెప్పిందనమాట. నేను ట్రై చేశాను. అది నాలో ఉన్న హిడెన్ క్వాలిటీ. నాకు తెలియకుండానే బయటకొచ్చిందనమాట. కొంచెం ట్రై చేసేసరికి ఆటోమేటిక్‌గా వచ్చేసింది. విచ్ ఈస్ వెరీ గుడ్ రైట్. సో, నాకు తెలిసి మీ లైఫ్‌లో ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో, మీలో ఉన్న హిడెన్ టాలెంట్‌ని బయటికి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. మీ వర్త్ మీరు ఇంతవరకు నేను చెప్తున్నాను మిస్సింగ్ పీస్ ఏదో మిస్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి, ఈ పర్సన్ నాకు తెలిసి ఆ మిస్సింగ్ పీస్‌ని కంప్లీట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఈ పర్సన్ మిస్ చేస్తారని ఐ మీన్ లైక్ ఫిక్స్ చేస్తారని కాదు ఇక్కడ మీనింగ్. ఆ పర్సన్ మీకు వెతికించడం అన్నమాట. సో, ఇది నువ్వు మిస్ అవుతుంది.
ఇన్ని రోజుల నుంచి నువ్వు వేరే వేరే చోట వెతుకుతూ ఉన్నావు. వేరే పీపుల్‌లో వెతుకుతున్నావు. థింగ్స్‌లో వెతుకుతున్నావు. జాబ్‌లో వెతుకుతున్నావు. బట్ థాట్స్ నాట్ ఇట్. ఇట్ ఈస్ ఇన్ యూ. ఇది నీలోనే ఉంది అని చూపించడం అన్నమాట. సో, అలాంటి పర్సన్ గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీ లైఫ్‌లో. ఓకే. అలాంటిది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను అంటున్నాను గదా! ఇట్స్ లైక్ యూనివర్స్ వచ్చి ఇలా ఆ పర్సన్ కలిసి ఆహ్, 'ఎకార్ట్ టోలేస్‌ది' ఒక బుక్ ఉందన్నమాట. రైట్. 'పవర్ ఆఫ్ నౌ' అని. దాంట్లో సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ఒకతను బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటే ఈ పర్సన్ 'ఎకార్ట్ టోలే' ఎవరైతే వెళ్తారో తన దగ్గర డబ్బులు లేవు. కానీ ఆ బెగ్గర్ వచ్చేసి ఒక బాక్స్ మీద కూర్చొని ఉంటారనమాట. ఈ పర్సన్ డబ్బులు లేవు ఏం చేయలేను. కానీ ఒకసారి కింద బాక్స్ ఉంది గదా! ఏంటది చు చూడు అని చెప్తారనమాట. చూస్తే దాంట్లో గోల్డ్ ఉంటుంది. ఈ పర్సన్ హెల్ప్ చేయలేదు. ఈ పర్సన్ దానికి డబ్బులివ్వలేదు. కానీ తను ఒకటి పాయింట్ చేసాడనమాట. సంథింగ్ ఈస్ అండర్ యూ సీ అని చెప్పేసి. చూస్తే దాంట్లో గోల్డ్ ఉంది. ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేసినట్లే గదా! ఆ బుక్‌లో అలా ఉందనమాట. ఫస్ట్ చాలా అనిపిస్తుంది. సో, ఈ పర్సన్ గూడా ఎవరైతే వస్తున్నారో మేబీ మీ లైఫ్‌లో కంప్లీట్‌లీ ఫిక్స్ అవ్వడానికి రాకపోవచ్చు. బట్ ఏదో చూపిచ్చి ఒక చిన్నది దిస్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పి వెళ్ళిపోయే ఛాన్సెస్ గూడా ఉంది. రైట్. ఒకవేళ లవ్ ఇంట్రెస్ట్ కాకపోయినా మీరు ఫ్రెండ్లీగా ఉండొచ్చంటే అది మీ ఇంట్రెస్ట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ ఫ్రీ విల్ కదా! కానీ వాళ్ళు మీకి ఈ ఒంటరితనం నుంచి ఏదైతే ఫీల్ అవుతున్నారో దాని నుంచి బయటికి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. మోస్ట్‌లీ మీరు చూద్దాము సైన్స్ ఏమున్నాయో, ఈ పర్సన్ ఎవరు అయ్యుండొచ్చో చెప్తాను మీకు. ఇక్కడ మాక్సిమం అన్ని సైన్స్ చూపిస్తుంది. మనకి జొడియాక్ సైన్స్ మోస్ట్‌లీ వర్గో ఉంది. వర్గో అంటే కన్యా రాశి, జెమినై రావచ్చు మీ మీ లైఫ్‌లో మళ్ళీ. జెమినై అంటే మిథున రాశి. ఆల్‌మోస్ట్ అన్ని సైన్స్ ఉన్నాయి. వెరీ స్ట్రాంగ్ సాజిటేరియస్ ఒక ఫైర్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ అనమాట. వీళ్ళెలా అంటే లైఫ్‌ని ఒక ఫన్ టైప్‌లో చూసే పర్సన్. వాటర్ ఎనర్జీ గూడా ఉంది. క్యాన్సర్, పైసెస్, స్కార్పియో. ఇది స్పెషల్లీ వాళ్ళ కోసం చిన్నప్పటి సోల్‌మేట్ తిరిగొస్తున్నారు. పాస్ట్ సోల్‌మేట్ వస్తున్నారంటే వాళ్ళ కోసం ఈ సైన్స్ అయ్యుండొచ్చు. డీప్ సోల్ కనెక్షన్. చూద్దాం ఇంకా మీరిక్కడ కలిసే ఛాన్సెస్ ఒకటి వర్క్ ఏరియా చూపిస్తుంది. ఓకే. కొంతమందికి ఈ హిడెన్ టాలెంట్ కాబట్టి ద మజిషియన్‌తో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగే ఛాన్సెస్ ఉంది. డ్రీమ్ అయితే లేదు. నాకిక్కడ డ్రీమ్ ఏం కనిపించట్లేదు పైల్వాన్ మీకు. హ్మ్. ఎవరబ్బా! చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గదా! నాకు దీని మీద ఉంది ఎక్కువ. ఇది ఈ 2 కార్డ్స్. లైక్ సిక్స్ ఆఫ్ కప్స్ చూస్తే పాస్ట్ సోల్‌మేట్. పాస్ట్ లైఫ్‌లో మీకు ఆల్రెడీ తెలిసింది. ఇక నేను చెప్తాను చూడండి. మనమందరం ఇవి రాసుకొని వచ్చాము ఇక్కడ కిందకి అంతే భూమి మీదకి. నేనిది చేస్తాను అని చెప్పి మనం మర్చిపోయాము. సో, వీళ్ళు మన స్పిరిట్ గైడ్స్, మన యాన్సిస్టర్స్, ఈ సోల్ గ్రూప్ వాళ్ళు ఎలా అంటే, మనకొచ్చి మనము హ్మ్, మన ఎండ్ ఇక్కడ రీచ్ అవ్వాలి డెస్టినేషన్ కదా! అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు ఒక కొన్ని పాయింట్స్ కనెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో, యూ హావ్ టు టేక్ దిస్ టర్న్. నువ్వు ఈ టర్న్ తీసుకోవాలి, నువ్వు ఈ టర్న్ తీసుకోవాలి. అక్కడికి రీచ్ అవ్వాలంటే వచ్చి చెప్పి వెళ్తారనమాట. సో, థట్ ఈస్ ఇంపార్టెంట్ రైట్? మనకి ఒక హెల్ప్ దొరికినట్లు. ఏదో ఒక మూవీలో గూడా ఉంది ఇలాంటి సీన్ నాకు గుర్తుకు లేదు. ఎనీవే ఎక్కడ కలుస్తారో చూద్దాం. మీరు ఈ పర్సన్‌ని ఎలా కలుస్తారో చూద్దాము. పర్సన్ వచ్చేసి ఇది ఇంకా థింగ్స్ ఆహ్, వాట్ ఈస్ కమింగ్ అంటే కమ్యూనికేషన్ వస్తుంది డెఫినైట్‌లీ. ఒక గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు చాలా మందికి. గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. హిడెన్ టాలెంట్స్ తెలుసుకోవచ్చు. సైకిక్ ఎబిలిటీస్ మీరు ఇంప్రూవ్ అవుతుంది ఈ టైంలో మీకు. క్రియేటివిటీ చాలా చాలా బావుంటుంది. ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది మీకు. ఓకే. ఇలాంటి థింగ్స్ అన్నమాట. ఎక్కడ కలుస్తారో చూద్దాము. వర్క్ ఏరియాలో కొంతమందికి నేను ఆల్రెడీ చెప్పానండి వర్క్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుందని చెప్పేసి. ఈ పర్సన్‌తో మీరు ఒక కాంపిటీటివ్ కూడా స్టార్ట్ చేయొచ్చు కొంతమంది. నేను 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 ఆహ్, ఆహ్, ముందుకు వెళ్ళాలి, నేను ముందుకు వెళ్ళాలి అన్నట్టు ఉంటుంది కదా! కాంపిటీటివ్‌గా. అలా కూడా మీరు ఈ పర్సన్‌ని కలిసొచ్చు. ఇంకోటి 5 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. మీరు ఫినాన్షియల్లీ లో ఉన్న టైంలో ఇంక కుదరదు, ఇక్కడ నుంచి సొల్యూషన్ కావాలి అని వెతుకుతూ ఉన్న టైంలో ఈ పర్సన్‌ని కలవచ్చు. 2 ఆఫ్ వాండ్స్ ఆల్రెడీ మీరు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్ గురించని కాదు. లైఫ్‌లో చేంజ్ గురించి ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్నారు. అలా అనుకోని మీరు ఇంక వేరే ప్లేస్‌కి వెళ్ళిపోవాలి అన్న టైంలో మీరు ఈ పర్సన్‌ని కలవచ్చు. మాక్సిమం చాలా మందికి మీకు వర్క్ ఏరియాలోనే. చూద్దాము ఇంకా ఎలాంటి థింగ్స్ మీరు కొత్త థింగ్స్ వస్తున్నాయి. వాట్స్ కమింగ్, హూ ఈస్ కమింగ్ అనేది చూద్దాము. విజ్డమ్. వావ్! దిస్ ఈస్ వాట్ ఈస్ కమింగ్ రైట్. విజ్డమ్ వస్తుంది. ఇక్కడ హెర్మెట్‌తోనే తెలిసింది. నేను అన్నానా ఇక్కడ ఏదో హిడెన్ థింగ్ బయటకొస్తుందని చెప్పేసి. విజ్డమ్ మీరు కొత్త లైక్ చాలా చాలా నాలెడ్జబుల్ బుక్స్ చదవడం కానివ్వండి,
లైఫ్ గురించి తెలుసుకోవడం కానివ్వండి, డీప్ సెర్చ్ అనేది ఉంటుందనమాట ఈ టైంలో మీకు. సో, విజ్డమ్ అనేది రాబోతుంది చాలా మందికి. కొత్తదేదైనా నేర్చుకోవచ్చు. కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోవడానికి ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నట్లున్నారిక్కడ. చూడండి ఈ మర్‌మెయిడ్ కింద ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. అంటే చాలా డీప్‌గా ఎళ్ళిపోయిందనమాట. మీరు గూడా అలానే ఏదో సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటూ ఉన్నారనుకోండి. దాని గురించి చాలా 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 రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. విచ్ ఈస్ వెరీ నైస్. అలా చేస్తూ ఉంటే మీలో ఉన్న ఇంకా ఇంకా ఎక్కువ లైక్ ఇది ఆహ్, మీ విజడమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది గదా! ఒక్కసారి అది ఇంప్రూవ్ అవుతుందంటే ఇంక మనం అందరూ లైక్ ఇట్ విల్ బి లిటిల్ చాలా మంది తక్కువైపోతారు మనకన్నా. మనం ఇంక మాట్లాడలేము గూడా రైట్? రిలీజ్. ఓకే. ఆహ్, పాస్ట్ సిట్యుయేషన్స్ అవ్వనివ్వండి, పెయిన్ అవ్వనివ్వండి, రిలీజ్ చేస్తూ ఉన్నారు మీరిప్పుడు రైట్? ఆల్రెడీ నేనిక్కడ హర్మిట్‌తో చెప్పానక్కడ. సక్సెస్ సక్సెస్‌ని గూడా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ టైంలో. అది విజ్డమ్ ద్వారానే వస్తుంది. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్. సో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఏంటో మరి అది గూడా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు. లాస్ట్ వన్ మోర్ చూద్దాము. థ్రైవింగ్. థ్రైవింగ్ వచ్చేసి మీరు ఏంటి తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అని ఉంటుంది చూడండి. అదనమాట. మీరు తెలుసుకోవాలి. ఏదో జరుగుతుంది. ఏంటది అని ఒక ఈ థ్రైవింగ్‌కి మీనింగ్ నాకు తెలియట్లేదు. అది తెలుగులో ఏమంటారో? అదనమాట. ఒక దాహం అని అంటారు గదా! యెస్. ఐ వాంట్ అని. అలాంటిది కూడా లైక్ దానికి సంబంధించి కూడా ఏదో మీకు ఈ కొత్త పర్సన్ అయినా సరే మీకు చూపించొచ్చు. లేదంటే మీరంతకు మీరే మీకు పర్సన్ వద్దు లేదు నేను బుక్స్ చదివి అది నేర్చుకుంటానంటే అలా కూడా చేయొచ్చనమాట. అలా కూడా ఇది ఫుల్‌ఫిల్ అవుతుంది. సో, పైల్ 1 ఇదొచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకిది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. టేక్ కేర్. హే పైల్ 2 వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీ లైఫ్‌లో ఎలాంటి పీపుల్ రాబోతున్నారు? అసలు ఎందుకొస్తున్నారు? ఎలాంటి చేంజెస్ వీళ్ళు మీ లైఫ్‌లో తీసుకురాబోతున్నారు? అంతా మనము క్లియర్‌లీ, డీటెయిల్డ్‌గా ఈ రీడింగ్‌లో చూద్దాము. అదొక్కటే కాదు పీపుల్‌తో పాటు ఎలాంటి థింగ్స్, బ్లెస్సింగ్స్ యూనివర్స్ నుంచి ఎలాంటి సడెన్ సర్ప్రైజ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా వస్తున్నాయో అది కూడా చూద్దాము. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్, ఎలాంటి పీపుల్ రాబోతున్నారు, ఎందుకు వీళ్ళొస్తున్నారు అని తెలుసుకోవడానికి మీరు కూడా అంతే ఎక్సైట్‌మెంట్‌తో ఈ రీడింగ్ చూస్తున్నారని అనుకుంటున్నాను. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే. అండ్ ఫైల్ 2 మీలో గనుక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్‌గా చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎనీవే ఇంట్రడక్షన్ మొత్తం అయిపోయింది. అండ్ ఇంకోటి మెయిన్ ఇంట్రడక్షన్ మీరు మిస్ అవ్వలేదని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ రీడింగ్ గురించి కొంచెం స్పెసిఫిక్‌గా నేను అక్కడ మెన్షన్ చేశాను మీకు అర్థమవుతుందని చెప్పేసి. మీరు తెలుసుకోవాలి బాగా క్లియర్‌లీ ఏంటి ఈ రీడింగ్ అంటే ఇంట్రో ఖచ్చితంగా వెళ్లి చూడండి. ఓకే. సో, ఫైల్ 2 స్టార్ట్ చేసేద్దాం మరి. ఎవరు ఈ పర్సన్? ఒకరు కాదు చాలా మంది అయ్యుండొచ్చు ఎవరైనా. మీ లైఫ్‌లోకి చేంజెస్ తీసుకురావడానికి రాబోతున్నారు. లేకపోతే వాళ్ళు చేంజ్ అవ్వడానికి రాబోతున్నారు. తెలీదు కదా! చూద్దాం మరి. యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. అండ్ ఫైల్ 2 ఇదొచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏ మెసేజెస్ అయితే మీతో రెసొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెసొనేట్ అవ్వకపోతే అది మీకోసం కాదని అర్థం చేసుకోండి. లీవ్ ఇట్. జస్ట్ లెట్ ఇట్ గో. ఎనీవే చూద్దాం ఫైల్ 2 ఎవరు ఈ పీపుల్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు? ఇంకా ఎలాంటి థింగ్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ ఫైల్ 2 హూ ఈస్ కమింగ్, వాట్ ఈస్ కమింగ్ ఇన్ దేర్ లైఫ్. వావ్! పేజ్ ఆఫ్ కప్స్. బ్యూటిఫుల్. 2 కార్డ్స్ వచ్చాయి. 5 ఆఫ్ స్వర్డ్స్. 4 ఆఫ్ స్వర్డ్స్. స్వర్డ్స్ ఎనర్జీ పైల్ 2. 8 ఆఫ్ స్వర్డ్స్. ఓహ్! పైల్ 2 ఎందుకు ఇంత స్ట్రెస్? చాలా చాలా యాంగ్జైటీలో ఉన్నారు. చాలా చాలా స్ట్రెస్‌లో ఉన్నారు. అందుకే ఈ పర్సన్ వస్తుంది. విత్ వెరీ వెరీ క్యూట్ యాటిట్యూడ్‌తో వస్తున్నారు. 7 ఆఫ్ వాండ్స్. హ్మ్. వాళ్ళొచ్చేది బానే ఉంది. కానీ మీరు రెస్పాండ్ అయ్యేది బాగలేదు. ఎందుకు? రెసిస్ట్ చేస్తున్నారు. మళ్ళీ రెసిస్ట్ చేస్తున్నారు. డెత్. చూడండి అసలు కార్డ్స్. ఇవి 5 ఆఫ్ స్వర్డ్స్, 4 ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ స్వర్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ మీకొచ్చేసి 8 ఆఫ్ వాండ్స్. కింద హ్యాండ్ మ్యాన్. ఓకే. 8 ఆఫ్ వాండ్స్ కదా నేననింది. 8 ఆఫ్ వాండ్సే. చూద్దాం. చూడండి ఇక్కడ మీకు
ద హ్యాండ్ ఆన్ సిట్యుయేషన్‌తో యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే సరెండర్. మీరు పైల్ 2 మీలో చాలామంది సరెండర్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. సరెండర్ అవ్వడానికి ఇష్టపడట్లేదంటే రెసిస్ట్ చేస్తున్నారు చేంజెస్‌ని. ఎలా అంటే సరెండర్‌కి మీనింగ్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సరెండర్‌కి మీనింగ్ ఏంటంటే వాట్ ఈజ్ అంతే. ఓకే. ఏదైతే ఉందో అది ఉండనివ్వండి. నాకంత నాకన్నా బాగా యూనివర్స్‌కి తెలుసు అని బిలీవ్ చేయడం అనమాట సరెండర్. మనము నాకు తెలుసు కొంతమందున్నారు లైఫ్‌లో అబ్బా! వాళ్ళు చెప్పిందే జరగాలి. లేకపోతే అదేంటో అది భగవంతుల్లాగా వాళ్ళే ఫిక్స్ అయ్యి ఉంటారనమాట. చాలా కంట్రోలింగ్ నేచర్. సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి. అన్నిటిని కంట్రోల్ చేయాలి అన్న మైండ్ సెట్ ఉంటుందనమాట. అలా ఉంటే ఏమవుతుందంటే యూనివర్స్ ఈస్ లైక్ యూ కీప్ డూయింగ్ దట్. నువ్వు అలా చేస్తూనే ఉండు. నేను కూడా అంతే ప్రెషర్ పెడతాను నీ లైఫ్‌లో. ఒకానొక టైంలో వదిలేయాలి రెసిస్టెన్స్‌ని అన్నట్లు చెప్తుందనమాట. సో, సరెండరింగ్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు చూడండి ఒక వర్క్ మీరు ఒక ప్రాజెక్ట్ ఏదో ఉంది మీరు ఫినిష్ చేయాలని మీకు తెలుసు. మీరు చేసేసారు. ఫినిష్ చేయడం మీ పని. మీరు చేసిన తర్వాత దాని రిజల్ట్ అనేది ఏంటనేది అదంతా ఎవరైతే చెక్ చేస్తున్నారో దాని ఔట్‌కమ్ వాళ్ళకి అప్పచెప్పడం అనమాట. ఔట్‌కమ్ అది గుడ్డా? బ్యాడా? అని మనము పెట్టుకోకూడదు మనసులో. ఇది ఖచ్చితంగా గుడ్డే కావాలి. ఇది ఖచ్చితంగా గుడ్డే కావాలంటే యూ ఆర్ ట్రైయింగ్ టు చేంజ్ ద ఔట్‌కమ్. ఔట్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆ ఔట్‌కమ్ ఇలాగే రావాలి. ఇలాగే జరగాలి అని చెప్పేసి మీరు ఫోర్స్ చేయడం అనమాట. అలా ఫోర్స్ చేస్తే ఏమవుతుంది? 100% యూనివర్స్‌కి నచ్చదు. నో యూ ఆర్ ట్రైయింగ్ టు హోల్డ్ ఆన్ టు ద సిట్యుయేషన్. ఏదైతే ఏముంది నాకు సంబంధం లేదు. నా పని నేను చేశాను దేవుడా! రిజల్ట్ నువ్వని చూసుకో అని చెప్పడమే సరెండర్ అనమాట. సో, చాలామంది మీలో కొంచెం స్పెషల్లీ లవ్ విషయానికొచ్చి అనుకుంటాను ఇక్కడ. నాకీ 4 ఆఫ్ సోర్స్ చూపిస్తుంది. సరెండర్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. లైక్ ఆహ్, కంటిన్యూయస్‌లీ ఇది జరగాలి. నాకిది కావాలి. ఈ పర్సన్ కావాలి అని చెప్పేసి. మీరు ఆల్రెడీ యూనివర్స్‌కి చెప్పారు. మీ పర్సన్ కావాలి అని చెప్పేసి, ఈ లవ్ కావాలి అని చెప్పేసి ఏదైతే ఇది మీరు మెసేజ్ అయితే ఇచ్చేసారు. కానీ ఇచ్చేసిన తర్వాత ఇంక అది వస్తుందా రాదా అని యూనివర్స్‌కి వదిలేసేయాలి. ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా రావాలి అనంటే అంతే ఎక్కువ రెసిస్టెన్స్ చేయడం వల్ల యూనివర్స్ లైక్ వదిలేసేయి. నేనైతే హెల్ప్ చేయను అని చెప్తుందనమాట. సో, ఇక్కడ మీకు సరెండర్ అవ్వడానికి క్లియర్‌లీ మెసేజ్ చూపిస్తుంది. ఎందుకంటే చూడండి మీకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. రైట్? ఒకవేళ ఈ పర్సన్ వచ్చినా గూడా మీ లైఫ్‌లో నాకిక్కడ ఏమనిపిస్తుందంటే పైల్ 2 నేను హానెస్ట్‌గా చెప్తాను. మీకు తెలుసు నేను ఉన్నదున్నట్టు చెప్పేస్తానని చెప్పేసి. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్‌తో ఒక కొత్త పర్సన్, ఒక స్వీట్, ఒక లవింగ్ వెరీ డ్రీమీ కైండ్ ఆఫ్ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు. కానీ ఈ పర్సన్ ఎవరైనా ఒకరైండొచ్చు, ఇద్దరైండొచ్చు, సేమ్ జెండర్ అయ్యుండొచ్చు, డిఫరెంట్ జెండర్ అయ్యుండొచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు ఈ పర్సన్. ఫ్రెండ్‌గా రావచ్చు ఎవరన్నా. వీళ్ళొస్తున్నప్పుడు మీరెలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారంటే యూ ఆర్ నాట్ సీయింగ్ ఇట్. ఈ పర్సన్ ఒస్తున్నప్పుడు మీరు చూడదలుచుకోవట్లేదు. నో నాకిష్టం లేదు. ఇట్స్ ఓకే. యూ గో. లెట్ ఇట్ బి అని. అలా అయినప్పుడు ఏమవుతుంది? ఈ పర్సన్ వెళ్ళిపోయారు. మీరు తన నుంచి నేర్చుకోవాల్సింది, తనకు నేర్పించాల్సిందేదో మిస్ అయిపోయింది. ఇలానే అన్నమాట. కర్మ పాయింట్స్ అనేది ఎలా మనకి తగ్గిపోవడము, లేకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ జన్మకి తీసుకుపోవడం అంటే ఇలా అన్నమాట. వచ్చినప్పుడు రెసిస్ట్ చేయడము, లేకపోతే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకోవడం వల్ల వాళ్ళ పెండింగ్ బాకీ పడిపోవడం డెట్ అన్నమాట. యూనివర్స్ అయితే ఖచ్చితంగా డెట్ క్లియర్ లోన్ ఖచ్చితంగా క్లియర్ చేసి వెళ్ళాలి. లేకపోతే కుదరదు. కానీ అందుకని రెసిస్టెన్స్ చేయడం వల్ల ఇప్పుడైతే తొందరగా ఫినిష్ చేసేస్తే నెక్స్ట్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు గదా! అలా అన్నమాట. సో, మీకు ఇక్కడ సరెండర్ మెసేజ్ చాలా చాలా క్లియర్‌లీ చూపిస్తుంది. ఫైల్ 2 రెసిస్ట్ చేయకండి. ఎవరైతే వస్తున్నారో అలో చేయండి. వచ్చే పర్సన్ చాలా చాలా స్వీట్ పర్సన్ అని తెలుస్తుంది. ఓకే. 8 ఆఫ్ వాండ్స్. 8 ఆఫ్ వాండ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇక్కడేంటంటే, ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్‌లోను, సేల్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ అలాంటి దాంట్లో ఉంటేను మీరు మాట్లాడడం ఎలా, ఎలా వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఎలా స్వీట్‌గుండాలి, ఏంటి అని నేర్పించే ఛాన్సెస్ ఉన్నాయి. పేజ్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఒక స్వీట్ లవ్ ఇక్కడ. రైట్. ఈ పర్సన్ మీకన్నా యంగర్ ఎనర్జీలో ఉండొచ్చు. లేకపోతే ఎనర్జీలో యంగ్‌గా ఉండొచ్చు. లేకపోతే నిజంగానే ఏజ్‌లో కూడా మీకన్నా యంగ్ ఉండొచ్చు. ఈ పర్సన్ ఎంటర్ అవుతున్నారు మీ లైఫ్‌లో. ఒక వెరీ డ్రీమీ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. చూడ్డానికి గూడా ఎలా అంటే ఈ పర్సన్ మీరు చూసిన వెంటనే అయ్యో! అన్న ఫీలింగ్ వస్తుందనమాట. అలాంటి పర్సన్. సో, వీళ్ళు మెయిన్ మీకు ఎందుకొస్తున్నారు లైఫ్‌లో అంటే మెయిన్ వచ్చేసి వీళ్ళు హెల్ప్ చేయడానికి మీ బ్రోకెన్ హార్ట్‌ని మెండ్ చేయడానికి వస్తున్నారు ఈ పర్సన్. అంటే లవ్ అంటే మీరు ఇదే ఒక ఇలానే ఉంటుంది అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఈ లవ్ అయినా సరే, ఏదైనా సరే, ఈ పీపుల్ అయినా సరే విసుగు రావడము, హర్ట్ చేసి వెళ్ళిపోతారు అని అనుకోని మనము ఒక గార్డెడ్ ఎనర్జీలో ఉంటామనమాట. ఎందుకు చూపిస్తుందంటే మీకు ఇక్కడ క్లియర్‌లీ వెరీ వెరీ గార్డెడ్. మీరు చూడదలుచుకోలేదు. మీరంటూ ఒక షీల్డ్‌ని మీ చుట్టూ క్రియేట్ చేసుకుంటున్నారు ఈ 7 ఆఫ్ వాండ్స్‌తో. ఈ క్రియేట్ చేసిన షీల్డ్ ఉన్నంత వరకు వేరే వాళ్ళు ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకున్నా, ఈవెన్ మీకు మనసులో ఉన్న పర్సన్ ఎంటర్ అవ్వాలనుకున్నా మీరు ఆ ఎనర్జీని రిఫ్లెక్ట్ చేసినందుకు
వాళ్ళు ఎంటర్ అవ్వలేరు. రైట్. మీరు నో అని చెప్పేసి ఉన్నారు. రెసిస్టెన్స్‌లో ఉన్నారు. రైట్. సో, ఈ పర్సన్ మిమ్మల్ని హీల్ చేయడానికి డెఫినైట్‌లీ 4 ఆఫ్ స్వర్డ్స్‌తో రైట్. మీకు మీ సెల్ఫ్ లవ్ అనేది నేర్పించడానికి, లైఫ్‌లో ఇంకా ఆపర్చునిటీ అనేది మిస్ అవ్వలేదు. అన్నెసెసరీగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఒక ఫ్రీడమ్ అనేది తీసుకురావడానికి ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వబోతున్నారు పైల్ 2. ఓకే. స్పెషల్లీ మెంటల్ కాన్‌ఫ్లిక్ట్స్ నుంచి, ఓవర్ థింకింగ్ నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని రిలీజ్ చేయడానికి వస్తున్నారు లైఫ్‌లో. నవ్వించడం అయ్యుండొచ్చు, లేకపోతే ఫన్నీ జోక్స్ చెప్పొచ్చు, లేకపోతే వీళ్ళ కేరింగ్, నర్చరింగ్ క్యారెక్టరిస్టిక్స్ చాలా చూపిస్తుంది ఈ పర్సన్‌లో. వీళ్ళు చాలా లవింగ్ నేచర్ చూపిస్తున్నారు. ఎందుకు ఎందుకు మీకు యూనివర్స్ ఇది పంపిస్తూ ఉందంటే 100% మీలో చాలామంది ఒక స్పెసిఫిక్ పర్సన్ అయ్యుండొచ్చు, పీపుల్ అయ్యుండొచ్చు మీ లైఫ్‌లో వాళ్ళతో హర్ట్ అయ్యారు. కాబట్టి మీరేంటంటే, ఈ లవ్ అయినా సరే, ఈ రెస్పెక్ట్ అయినా సరే, ఏమైనా సరే ఇలానే ఉంటుంది. కాబట్టి మీరొక చిరాకుతనంతో వర్క్ మీద ఫోకస్ చేయడము, బిజినెస్ మీద ఫోకస్ చేయడం అలా ఉందనమాట. ఇష్టంతో చేయడం వేరు, చిరాకుతో చేయడం వేరు. రైట్. కానీ మీలో అది తెలుస్తుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువ అనిపిస్తుందనమాట. రైట్. కాబట్టి ఇది రిలీజ్ చేయడానికి లైక్ యూ ఆర్ సీయింగ్ లైఫ్‌ని ఒక మీరు ఒక డార్క్ ఫేస్‌లో ఉండి చూస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ చూస్తే ఈ అమ్మాయిని ఇక్కడ 8 ఆఫ్ స్పోర్ట్స్‌తో షీ ఈస్ వెరీ రియల్ రైట్. చాలా క్లియర్‌గుంది తను. తనకి ఎలాంటి థాట్స్ లేవు, ఎలాంటి ఆలోచనలు లేవు. చాలా ఫ్రెష్‌గుందనమాట. కానీ మిర్రర్‌లో తన రిఫ్లెక్షన్ ఎలా చూస్తుంది? నాకన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నన్ను నాకు కట్టుపడేశారు. నేను బయటికి వెళ్ళలేను అన్నట్లనమాట. తను ఏదైతే రియల్ రిఫ్లెక్షన్ ఉందో అది చూడట్లేదు. సో, ఈ పర్సన్ గూడా అంతే అనమాట మీకు. మీరు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తున్నట్లున్నారు ఇప్పుడు రైట్ నౌ. ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే, లైఫ్‌లో ఇంకొక డైరెక్షన్‌లో వెళ్ళండి. వెళ్తే మీకక్కడ స్మైల్స్, స్ట్రెస్ ఫ్రీనెస్, ఇంకోటి నవ్వడము ఇదంతా ఉంటుంది అని చెప్పి చూపించడానికనమాట. మీ రియల్ ఫేస్ ఇది కాదు. మీరు అన్నెసెసరీగా ఆలోచిస్తున్నారని చెప్పడానికి, ఈ కొత్త పర్సన్ మీ లైఫ్‌లో వచ్చే పర్సన్ చాలా చాలా యాక్చువల్లీ అమేజింగ్ లెసన్ అని చెప్పొచ్చు ఇది పైల్ 2 మీకు. ఓకే. అది ఆ సోర్స్ ఎనర్జీ నుంచి రిలీజ్ చేయడానికొస్తున్నారు. ఓకే. సో, రెసిస్ట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. ఈ పర్సన్ వచ్చి వెళ్ళిపోయే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. మీరేంటంటే ఓకే. ఓకే. వెళ్ళిపో నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న మూడ్‌లో ఉండొచ్చనమాట. ఎందుకంటే ఓవర్ థింకింగ్ ఈస్ టేకెన్ ఓవర్ యువర్ మైండ్. మీ ఓవర్ థింకింగ్ మీ మైండ్‌ని ఆహ్, లైక్ కంట్రోల్ చేసేసుకుందనమాట. అంత ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట. సో, ఒకవేళ ఎవరైనా నిజంగానే వచ్చి కొంచెం స్వీట్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే, ఇప్పుడు మీరు ఈ రీడింగ్‌ని చూసారు కాబట్టి ఔట్‌కమ్‌ని చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంది. అలా ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా నెగెటివ్‌గా చూడండి. మీరు ఛాన్స్ ఇవ్వగలుగుతారేమో ఈ పర్సన్‌కి. వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీతో? ఏం చెప్పాలనుకుంటున్నారు? వినడానికి కొంచెం ట్రై చేయండి. ఓకే. డెఫినైట్‌లీ యూనివర్స్ ఎవరైనా పంపిస్తుందంటే హెల్ప్ చేయడానికి పంపిస్తుందనమాట. స్లోలీ ఈ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత మీ లైఫ్‌లో మీలో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతూ ఉండడము. మెల్లిమెల్లిగా మీరు హీల్ అవుతూ ఉండడం చూస్తున్నాను నేను. ప్రొటెక్ట్ చేయడము. ఇంకోటి సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ పర్సన్‌కి సెల్ఫ్ లవ్ గురించి బాగా తెలిసుండొచ్చు. పేజ్ ఆఫ్ కప్స్ రైట్. తను మంచిగా లైక్ ఎవరి గురించి పట్టించుకోకుండా ఉండడం ఈ పర్సన్. లైఫ్ అంటేనే చిల్ అని ఒకవేళ తిట్టినా గూడా వాళ్ళని పక్కన పట్టేసి తన పని తను చూసుకునే టైప్ ఆఫ్ పర్సన్ అయ్యుండొచ్చు. సో, ఈ పర్సన్ వల్ల ఏంటంటే మీకు అరే! లైఫ్ అంత బ్యాడ్ గూడా కాదు. మేబీ స్ట్రెస్ అంతా ఉంది. మేబీ నేను ఇంకొక యాంగిల్ చూడాలి అన్న థాట్ ఒస్తుంది మీకు. కాబట్టి చేయండి. ఇవ్వండి. ఛాన్స్ ఇవ్వండి. మిస్ చేసుకోకండి. ఓకే. వీళ్ళు మీ ఈ ప్రొటెక్షన్ ఏదైతే మీరు అరౌండ్ క్లియర్‌లీ పెట్టుకొనున్నారో అది కూడా మెల్లిగా ఆహ్, మెల్ట్ అవుతూ వస్తుందనమాట. హ్యూజ్ ట్రాన్స్‌ఫర్మేషన్. డెత్ కార్డ్ గురించి మాట్లాడదాం ఇంకా. స్కార్పియో ఎనర్జీ. ఈ పర్సన్ ఎవరైతే మీ లైఫ్‌లో వస్తున్నారో ఫైల్ 2 మీ లైఫ్‌నే చేంజ్ కంప్లీట్ రీబర్త్. ఈ ఆహ్, హ్మ్. మీరు కొన్ని సంవత్సరాలు తిరిగి వెనక్కి చూసుకున్నారనుకోండి, ఇప్పుడు నుంచి వెనక్కి తిరిగి చూస్తే నవ్వుకుంటారనమాట. అయ్యో! నేను ఎంతగానో రెస్ట్రిక్షన్ ఉండేది నా లైఫ్‌లో. సిట్యుయేషన్స్ అంతా అని పెయిన్ అనుకుంటూ ఉండేని ఫన్నీగా అనిపిస్తుందనమాట. ఒక్కసారిగా ఇది నేర్చుకొని కొత్త లైఫ్, కొత్త రీబర్త్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు పాస్ట్ అంతా ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిస్తుంది. రైట్. సో, ఈ పర్సన్ అలాంటి ఛాన్స్ మీకొక వీళ్ళొచ్చేది ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ నాకిక్కడైతే పర్మనెంట్‌గా అయితే ఉండే పర్సన్ అనిపించట్లేదు. సోల్ ఎనర్జీ అలా ఏం లేదు. జస్ట్ దే ఆర్ కమింగ్. జస్ట్ ఊరికే అలా వచ్చి మీకు హెల్ప్ చేసి ఒక టైమ్ పీరియడ్ ఉండి వెళ్ళిపోయే పర్సన్ అనుకుంటాను. ఓకే. సో, ఈ పర్సన్ రీబర్త్ మీ లైఫ్‌లో మీకంటూ మీ లైఫ్‌కి ఇంకొక పునర్జన్మ ఇవ్వడానికి వస్తున్నారు అని అర్థం చేసుకోండి. వెరీ స్ట్రాంగ్ మెసేజ్ పైల్ 2 సీరియస్‌లీ రీబర్త్ ఈస్ సంథింగ్ లైక్ అలా
అలా వచ్చిందంటే యూనివర్స్ మిమ్మల్ని చూస్తూ ఉంది. మీరు పడుతున్న బాధని అబ్జర్వ్ చేస్తూ ఉంది. మీరు దాని నుంచి బయటికి రావాలి, హెల్ప్ చేయాలని చెప్పేసి హెల్ప్ పంపిస్తూ ఉన్నాడనమాట. ఏదో ఒకటి స్టోరీ ఉంది రైట్? ఆహ్, జీసస్ స్టోరీ సంథింగ్ బైబిల్‌లో ఏదంటే ఒకతను డెజర్ట్‌లో నడుస్తూ ఉంటారు. ఆకలైతుందని. తనేంటంటే దేవుడు నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు అని చెప్పి కొంచెం ప్రౌడ్‌నెస్ ఉంటుందనమాట తనకి. నేను ఈ డెజర్ట్ మొత్తం వాక్ చేసినా నాకు ఎక్కడికెళ్ళినా సరే నాకు ఈ దేవుడు ఉంటాడని హెల్ప్ చేస్తారని అనుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు తనకి ఆకలేస్తూ ఉంటుంది. దేవుడా నాకొచ్చి నువ్వు హెల్ప్ చెయ్యి అని అంటాడు. ఒక బ్రెడ్ కనిపిస్తుంది. తినడు. అలా ఎండొచ్చేసరికి తను చనిపోతాడు. చనిపోయి స్వర్గంకెళ్ళిన తర్వాత నేను ఇన్ని సార్లు అడిగాను నువ్వు నాకు హెల్ప్ చేయమని చెప్పేసి. నువ్వు నాకు ఒక్కసారి కూడా హెల్ప్ చేయలేదంటే, ఆ ప్రతిసారి ఆ బ్రెడ్‌ని పంపించింది నేనే అని అంటారనమాట. అంటే అక్కడ ఏంటి యూనివర్స్ దేవుడు తన రూపంలోనే రావాలని కాదు. ఎలాంటి కొన్ని కొన్ని సార్లు యానిమల్స్ రూపంలో, కొన్ని కొన్ని సార్లు ప్లాంట్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయము. ఎలా అన్నా రావచ్చనమాట. సో, వచ్చినప్పుడు మనం రిజెక్ట్ చేసేస్తే ఎలా హెల్ప్ అనేది దొరుకుతుంది. రైట్? కాబట్టి ఫైల్ 2 వెరీ స్ట్రాంగ్ మెసేజ్ మీకు రీబర్త్. ఈ పర్సన్ వచ్చేదే కంప్లీట్ మీ లైఫ్‌నే చేంజ్ చేయడానికి. ట్రాన్స్‌ఫర్మేటివ్ చేంజ్. ఒక న్యూ లైఫ్. మీరు మీరు ఒకవేళ అన్నెసెసరీ థాట్స్‌లో ఇప్పుడున్నారు. బోరింగ్ లైఫ్ అంటేనే చాలా పెయిన్‌ఫుల్ వద్దబ్బా! ఏంటి తొందరగా అయిపోతే బావుండు అలాంటి ఎనర్జీలో ఉంటే ప్లీజ్ కమ్ ఔట్ ఆఫ్ ఇట్. ఈ పర్సన్ మీకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి నేర్పించడానికి వస్తూ ఉన్నారు. లైఫ్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్. ఓకే. ఐ విల్ టెల్ యూ. ఓకే. ఈ పర్సన్‌ని మీరు ఎలా కలిసే ఛాన్సెస్ ఉన్నాయి? పైల్ 2 అనంటే ఆహ్, ట్రావెలింగ్‌లో కలిసే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం కొంతమందికి. ట్రావెలింగ్ కో పాసెంజర్ అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. అదొకటే కాదు ఏదైనా అడ్వెంచర్ గేమ్‌కలా అని వెళ్ళినప్పుడు డిసింట్రెస్ట్‌తో వెళ్తారు మీరక్కడికి. వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇష్టం లేకుండా టీమ్ పార్టీ అని అలాంటిదని ఏదైనా జరగడము మీ కలీగ్స్‌తో లేకపోతే ఇంట్లో బయటికెళ్దాము అని చెప్పడము, డెస్టినేషన్ దేనికి ఎక్కడికైనా ప్లాన్ చేయడము. సో, అలా అన్నమాట. అలా కలిసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ పర్సన్‌ని మీరు. ఓకే. ఎందుకంటే నేనిక్కడ ఈ పర్సన్ మీ లైఫ్‌లో కంప్లీట్‌గా ఉండే ఛాన్సెస్ లేదు అనిపిస్తుంది. కానీ మీకు కనెక్ట్ అయితే ఫోను నంబర్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్‌లో ఉండొచ్చు. రైట్? ఏదైనా జరగొచ్చు. వెరీ యంగ్ ఎనర్జీ అని మాత్రం ఈ పర్సన్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు. చాలా చాలా యంగ్ ఎనర్జీ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫైల్ 2 ఇంకా నేనింకా ఎక్కడ కలుస్తారో చూద్దాం అనుకున్నాను. నేను ఇంకొకటి చిన్న హింట్ ఇస్తున్నాను మీకు ఇక్కడ. యూనివర్స్ మీకేం చెప్తుందంటే, ఈ పర్సన్ వచ్చినప్పుడు మీరు చాలా స్ట్రెస్‌లో ఉన్నారు. డెఫినెట్‌లీ. చూడడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి మీరు మీ ప్రాబ్లమ్‌లోనే, ఓవర్ థింకింగ్‌లోనే ఫిక్స్ అవ్వకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎవరైనా ఉన్నారో మీ సర్కిల్‌లో అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళొచ్చి వెళ్ళిపోయి ఇంక మనము యూనివర్స్ మీద బ్లేమ్ చేయలేము గదా! నేను కొత్త ఛాన్సెస్ వస్తాయనుకున్నాను. న్యూ బిగినింగ్ వస్తుందనుకున్నాను యూనివర్స్. బట్ ఎవరు రాలేదే. దిస్ ఈస్ నాట్ నైస్ అని మనం అంటాము. బట్ అది మిస్ అయిపోయుండొచ్చు మనం. రైట్? బట్ యూనివర్స్ విల్ కీప్ సెండింగ్ వస్తూనే ఉంటారు వాళ్ళు లైఫ్‌లోకి. ద ఫూల్ మోస్ట్‌లీ ట్రావెల్ వస్తుంది ఇక్కడ చాలా మందికి. వన్ ప్లేస్ నుంచి మీరు ఇంకో ప్లేస్‌కి మూవ్ అయ్యే టైంలో 9 ఆఫ్ స్వోర్డ్స్ చూడండి. స్వోర్డ్స్ ఎనర్జీ కంప్లీట్‌లీ ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు మీ లైఫ్‌లో బ్యాడ్ ఫేస్ నడుస్తూ ఉంది అనుకున్న టైంలో ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వచ్చు. కొంతమందికి మీ బాస్ గూడా అయ్యుండొచ్చు ఇక్కడ ఎంపరర్ కార్డ్‌తో. లేకపోతే ఆహ్, బాస్ అనే వస్తుంది. అథారిటేటివ్ ఫిగర్ అయ్యుండొచ్చనమాట. ఓకే. సో, ఎలాంటి థింగ్స్ మీరు ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? పర్సన్ గురించి మాట్లాడాము. థింగ్స్ వచ్చేసి పీస్ మోస్ట్‌లీ రిలీజ్ అవుతుంది. న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి. ఇంకా చెక్ చేద్దాం. ట్రాన్స్‌ఫర్మేషన్. వాట్ షుడ్ ఐ సే? నేనేం చెప్పాలి? మీకి ఇక నేను ఎనర్జీ ఏదో శశి అలా చెప్తున్నావు అనుకుంటే చూడండి వెరీ వెరీ క్లియర్ ట్రాన్స్‌ఫర్మేషన్. వచ్చేదే ట్రాన్స్‌ఫర్మేషన్ మీ లైఫ్‌లో. రెసిస్ట్ చేయకండి. నాకిక్కడ చాలా చాలా రెసిస్టెన్స్ ఎనర్జీ అనిపిస్తుంది పైల్ 2. ఓకే. రెసిస్ట్ చేయకండి. జస్ట్ టేక్ ఇట్. థ్రైవింగ్ ఇది పైల్ 1 కూడా వచ్చింది. థ్రైవింగ్ నేను తెలుగులో ఎలా చెప్పాలో తెలీదే. మీరు ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు జరిగిపోతుంది ఇదంతా? ఎప్పుడు నేను హ్యాపీగుంటాను అని ఒక ఎడబాట కాదు. ఎడబాట అంటే వేరు మళ్ళీ. ఆహ్, దాహం లైక్ కావాలి కావాలంటుంది కదా! అలాంటిదనమాట. అది కూడా నెరవేరుతుంది మీకు. హీలింగ్ కేయాస్ 100% చాలా చాలా నా రీడింగ్ మీద నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ. ఓకే. హీలింగ్ కేయాస్ అంటే ఈ సిట్యుయేషన్స్ ఉన్నాయా? స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్, యాంగ్జైటీ అదంతా ఉందా?
దాన్ని హీల్ చేయడానికి. అది హీల్ అవుతుంది మీకు మీ లైఫ్‌లో. అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఒక్కసారి అది జరిగితే మిగతావన్నీ లిటరల్లీ లైట్ అంతా హ్యాపీ అనిపిస్తుందనమాట. ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ వచ్చేసి నేను ఇందాక లైట్ అంతా లైట్‌కొస్తుందని చెప్పేసి అది. ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఇంటూ లైట్. ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది రాబోతుందనమాట. సో, ఫ్లెక్సిబుల్‌గా ఉండండి. ఏదొచ్చినా సరే రెసిస్ట్ చేయకండి. పైల్ 1తో పోలిస్తే మీతో కొంచెము నాకు రెసిస్టెన్స్ అనిపిస్తుంది పైల్ 2 కాబట్టి తర్వాతొచ్చి మీరు రాలేదే అని అనుకోకూడదనమాట. వచ్చింది మీరు చూసుకోలేదు. రైట్? కాబట్టి అలా ఉండకుండా మిస్ అవ్వకుండా ఫోకస్ చేసేసేయండి. 100% మీకు ఒక అమేజింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసమే ఈ పర్సన్ అయినా సరే, ఈ సిట్యుయేషన్స్ అయినా సరే మీ లైఫ్‌లో రాబోతున్నాయి. ఓకే. సో, పైల్ 2 ఇదొచ్చేసి మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెసొనేట్ అయ్యింది. హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ అలా అవుతే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్, షేర్. మీరు గనుక ఒకవేళ ఇక్కడ న్యూ అయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి న్యూ వీడియోస్ నేను మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అన్‌లెస్ ఒకవేళ నేను ఎప్పుడైనా లేజీ అయితే తెలీదు మరి. ఓకే. ఎనీవే సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. టేక్ కేర్.